యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం, ఆయన సమాధి చేయబడడం, మూడవ దినాన మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచిన పునరుత్థాన దినం క్రైస్తవ జీవితాలకి ఒక నిరీక్షణను కలగజేసింది. క్రైస్తవ జీవితాలకి ఒక నిశ్చయితను కలగజేసింది. క్రైస్తవ జీవితాల్లో ఒక ఆశను కలిగించింది. ఏంటి ఆ ఆశ అంటే, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా మానవ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక అద్భుతాలను, అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించిన తర్వాత దేవుని రాజ్యమును గురించి ప్రకటన చేస్తూ మానవాళి యొక్క రక్షణ కొరకు, మానవాళి యొక్క విమోచన కొరకు, మానవాళి యొక్క విడుదల కొరకు ఆయన అనుభవించినటువంటి శిలువ శ్రమలు మానవ జీవితానికి ఈ రోజున మనమందరం కూడా ఆయన సన్నిధిలో స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ఆయన పట్ల ఒక నిరీక్షణతో, ఒక ఆశతో ఆయన ఆరాధించడానికి కారణమైంది. ఆ పునరుత్థానమే లేకపోతే ఈరోజు ఈ చర్చిలు ఉండేవి కావు. ఆ పునరుద్ధానం లేకపోతే ఇంతమంది క్రీస్తుని అనుసరించేవారు కాదు. ఆ పునరుద్ధానం లేకపోతే ఆ క్రీస్తు మీద ఆధారపడేవారు కాదు. ఈ పునరుద్ధానమే లేకపోతే క్రీస్తే నాకు సహాయకుడు, క్రీస్తే నా రక్షకుడని ఎంతమంది విశ్వసించేవారు కాదు. ప్రకటన గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తుని గురించి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, నేను మొదటి వాడను, కనపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకపు ఇక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు భక్తుడైనటువంటి యోహానికి, శిష్యుడైనటువంటి యోహానికి, ప్రేమ శిష్యుడైనటువంటి యోహానికి తెలియజేస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో కూడా సజీవుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆయన మొదట ఉన్నాడు, కడపటి వాడిగా ఉంటున్నాడు, ఆది ఉన్నాడు, అంతమునై ఉన్నాడు. అంతేకాదు ఆయన జీవించువాడు. ఎక్కడ జీవించాడంటే యుగ యుగములు కూడా జీవించువాడంట ఆయన. దేవునికి స్తోత్రం. యుగ యుగములు కూడా జీవించువాడంట. మరణాన్ని చూచాడు గాని, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు కూడా సజీవుడనైతిని. ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడంటే, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నాడు, నేను మరణించని గాని యుగ యుగాలకు కూడా నేను సజీవుడనై ఉన్నాను. అంతేకాదు చూడండి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులో నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణం ఎవరి స్వాధీనంలో ఉంది? యేసుక్రీస్తు ప్రభు, మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉందంట మరణం. పాతాళ లోకం ఎవరి స్వాధీనంలో ఉందంటే మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉందంట. అంటే మరణాన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆ మరణం మీద విజయమును పొంది, ఆ మరణం మీద మృత్యుంజయుడిగా తిరిగి లేచి, ఆ మరణము మనల్ని ఏమీ చేయలేదని ఆయన ఒక సాదృశ్యంగా మనకు చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అసలు పునరుత్థానము, యేసుక్రీస్తు పునరుత్థానం జరిగింది. ఈ పునరుత్థానం వలన మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? కొన్ని విషయాల్ని నేను త్వరగా మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అవడం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అవక ముందు ధర్మశాస్త్రం అనేది ఏలుబడిలో ఉంది. ఆ ధర్మశాస్త్రం మానవునికి ఏం చేస్తుందంటే శిక్షను మాత్రమే చూపిస్తుంది.
ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే తప్పుని శిక్షను చూపించి ఆ శిక్షకు పాత్రలుగానే చేస్తుంది, కానీ ఆ శిక్ష నుండి తప్పించడానికి మార్గాన్ని చూపించలేకపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయని అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అవడం వలన మనకి కలిగిన మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, మన పాపాలు క్షమించబడ్డాయని నిరూపించడానికే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మన పాపాలను ఒప్పుకున్నా క్షమించబడ్డాయి అని అనుకున్నాం అనుకోండి. ఆయన చనిపోయి సమాధిలో ఉండిన తర్వాత ఆ సమాధితో ఆయన జీవితం ముగించబడింది అనుకోండి, మనం ఒక అనుమానం రావాలి, మన పాపాలు క్షమించబడ్డాయి అంటారా, మన పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికిందంటారా అనే ఒక అనుమానంలో మనం బ్రతికే వాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడ్డాడో, 3వ దినాన తిరిగి లేచాడో, మన పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించి ఆ పాప క్షమాపణ అనంతరం దాన్ని రుజువుపరచడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడంట. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం 37వ వచనం చూస్తే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. ఇక్కడ భక్తుడైనటువంటి లూకా గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, దావీదు ఈ తరం వారికి సేవ చేసి ఆయన రాజుగా కొనసాగి దేవుని చిత్త ప్రకారం జీవించి చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడి సమాధిలో పెట్టబడ్డాడు. ఆ పెట్టబడినటువంటి దావీదు ఏమైపోయాడంటే అలా కుళ్ళు పట్టిపోయింది ఆ దేహం కుళ్ళు పెట్టబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించి అనంతరం ఆయన శిలువ మరణము ద్వారా రక్షణ అనుగ్రహించి ఆయన సమాధి చేయబడ్డాడో, అందునే కీర్తనకారుడు అంటాడు కదా, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు అంటే ప్రవచనాత్మకంగా రాయబడిన మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభు 3 దినాలు కూడా సమాధిలో ఉంచబడిన తర్వాత ఆయన దేహము ఎక్కడ కూడా కుళ్ళు పట్టలేదంట. ఎందుకనంటే దేవుడు లేపిన వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువు కుళ్ళు పట్టలేదంట ఆయన దేహం. హల్లెలూయా. అంతేకాదు చూడండి, కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడో మనము శిలువ ధ్యానాల్లో వింటున్నాం, అనేక సార్లు వింటున్నాం. మనం ఎందుకు చనిపోయాడనంటే మొట్టమొదటిగా పలికే మాట ఏంటంటే మన పాపాల కోసం చనిపోయాడని అంటాం. మన పాపాల కోసం చనిపోయాడు, మరి నిశ్చయిత ఉందా? మన పాపాల కోసం చనిపోయాడనే నిరీక్షణ ఉందా అని అంటే ఆయన పునరుత్థానమే ఆ నిశ్చయితను మనకు కలగజేసింది. ఆ పునరుత్థానమే మనకి నిరీక్షణ కలగజేసింది. ఒకవేళ ఆయన పునరుత్థానుడు అవకపోతే మన పాపాలు క్షమించబడ్డాయా లేదనే అనుమానంలో బ్రతికేవాళ్ళం. అందుకని అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు రాస్తున్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదనుకోండి, మనకు ఏమనిపిస్తుందంటే ఇంకా నేను పాపంలోనే ఉన్నాను, పాపంలోనే బ్రతుకుతున్నాను, పాపంలోనే జీవిస్తున్నాను అని మనము ఆ పాపంలోనే బ్రతికేసేవారం. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మనకు వచ్చినటువంటి నిర్ధారణ ఏంటంటే నా పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడున్న మనమందరము కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరము కూడా మన పాపాలు క్షమించబడ్డాయి అనడానికి ఒక నిశ్చయిత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమే. మరి ఎలాగండి? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి లేవడంతో నా పాపాలు పోయినాయండి అని అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఒక నిరీక్షణ ఉంది, ఒక నిశ్చయిత ఉంది, ఒక నిర్ధారణ ఉంది. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు పాపాలు క్షమించి అధికారం కలిగిన వాడని ఆయన పునరుత్థానం మనకు రుజువు చేసింది. మరి ఇప్పుడు మనం చేసిన పాపాలు ఎలా క్షమించబడాలండి? మనం చేసినటువంటి పాపాలు ఎలా క్షమించబడతాయండి అని అంటే ఆయన పాదాల దగ్గరకు వచ్చంట మన పాపాలని మనం ఒప్పుకోవాలంట. మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. అంటే మనం ఒప్పుకుంటే గనుక ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మనల్ని క్షమించి మన పాపాలన్నిటినీ క్షమించి మనలో ఏదైతే దుర్నీతి ఉన్నదో ఆ దుర్నీతిని అంతటిని తీసివేసి మనల్ని పవిత్రులుగా మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ పునరుత్థానము మనకు ఒక నిర్ధారణ తీసుకొచ్చింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర తమ పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభు అని అక్కడ పునరుత్థానము రుజువు చేసింది. అక్కడ దేవుని స్తోత్రం. రెండోది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము ఎందుచేతంటే ఆయన మనలను స్వస్థపరచడానికండి. మనమందరికి కూడా స్వస్థతలు కోరుకుంటాం. మనమందరికి కూడా స్వస్థతల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉంటాం. చాలా సంఘాల్లో స్వస్థతలు నమ్మరు. చాలా సంఘాల్లో స్వస్థతను గురించి అది కృపావరాల్లో ఒక వరం అంటే ఆ కృపావరాలను కూడా నమ్మరు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము మన జీవితాల్లో ఏం తీసుకొచ్చిందంటే స్వస్థతను తీసుకొచ్చింది. చూడండి, అపోస్తల కార్యాల్లో మనకి 3వ అధ్యాయం నుంచి చూస్తే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. పేతురు, యాకోబు, యోహానులు యెరూషలేము దేవాలయంలోకి వెళ్తూ ఉంటారు. శృంగారమైన దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు అక్కడ మెట్ల మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే కుంటివాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడిగానే ఉన్నాడు. ఆ వ్యక్తి వీళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఆశగా. అప్పుడు పేతురు అంటాడు, ఇదిగో మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఒకే ఒకటి ఉంది. అదే నజరుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడు అనగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే లేచి వారితో కూడా దేవాలయంలోనికి వెళ్తాడంట. దేవుని స్తోత్రం. ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ చేసినటువంటి అద్భుతాన్ని బట్టి, చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి పేతురు, యాకోబు, యోహానుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ పట్టుకుంటారు. ఎవరు మీరు? అసలైనోడు చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత కూడా మీరు ఆయన నామాన్ని వాడుతున్నారు, అసలు ఎవరని పట్టుకుని ఏం చేస్తారంటే ఒక రోజంతా వారిని బంధించేస్తారు. ఎందుకు బంధించారు అమ్మా? ఆ స్వస్థత జరిగించినందుకు బంధించారు వాళ్ళని. అక్కడ బంధించిన తర్వాత తర్వాత రోజు ఉదయం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చుట్టూ సమాజం అంతా కూర్చుంటారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి బంధువర్గము వీళ్ళందరూ కూడా, అలెగ్జాండ్రియా వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. కూర్చుని మధ్యలో నిలబెడతారు వీళ్ళని. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. ఈ పేతురు, యాకోబు, యోహానులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన వార్తను ప్రకటన చేస్తూ ఉంటారండి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన వార్తను ప్రకటన చేస్తే ఆ పై భాగంలో 5,000 మంది పురుషులు రక్షించబడతారు. అంతకుముందు పేతురు సిలువేసినప్పుడు ఎక్కడున్నాడు? దాక్కుని తిరిగాడు. యాకోబు ఎక్కడున్నాడు? అడ్రస్ లేడు. యోహాను ఎక్కడున్నాడు? దగ్గరగానే తిరిగాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. అంతకుముందు యేసయ్య పంపించినప్పుడు వీళ్ళు అంటారు కదా, ఏంటి ప్రభా మేము చేయలేకపోతున్నాం అద్భుతాలు, మేము సూచక్రియలు చేయలేకపోతున్నాం ఏంటని అడుగుతారు అంతకుముందు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత వీరు ఆ పునరుత్థాన శక్తిని పొందుకుని ఆ పునరుత్థాన జీవంతో నింపబడి వీరు అద్భుతాలు చేయడం ప్రారంభించారంట. దేవుని స్తోత్రం.
పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వీరు చేసిన కార్యాలు, వీరి బోధ చాలా ప్రభావితమైంది. ఏ బోధ అంటే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన పునరుత్థాన బోధన ప్రకటన చేస్తున్నారండి. చూడండి, అంతమంది సమాజంలో, అంతమంది అధికారులు ఉన్నప్పుడు, ప్రధానులు ఉన్నప్పుడు, ప్రధాన యాజకులు ఉన్నప్పుడు, అక్కడ శాస్త్రులు పరిసయ్యుల మధ్య నిలబెట్టినప్పుడు వాళ్ళ ధైర్యంగా బోధిస్తున్నారు. ఏమన్నా తెలుసా? మీరు సిలువేశారే, మీరు సిలువేసి చంపి సమాధి చేశారే, ఆ నజరుడైన యేసు క్రీస్తు నామములోనే అతనికి విడుదల వచ్చిందని అంటున్నారు. అక్కడ పునరుత్థానం ఏం తీసుకొచ్చిందంటే మన జీవితంలో స్వస్థతను తీసుకొచ్చింది. యెషయా 53వ అధ్యాయంలో అంటాడు కదా, తాను పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. ఆయన శిలువ మరణము, ఆయన పునరుత్థానముల ద్వారానే మనకు స్వస్థత వచ్చింది. ఈ రోజు ఆ పునరుత్థానం మన జీవితంలోనికి ఏం తీసుకొచ్చిందంటే ఒక నిరీక్షణ తీసుకొచ్చింది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఆయన దగ్గరకు వచ్చి మనము స్వస్థపరచమని అడిగితే ప్రభు స్వస్థపరిచేటువంటి ధన్యతను మనకి ఇచ్చాడు ఆయన. అక్కడ శిష్యులైనటువంటి వారు అంతకుముందు భయపడ్డారు, శిష్యులైనటువంటి వారు పారిపోయారు, శిష్యులైనటువంటి వారు దేవుని కోసం నిలబడలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నప్పుడు, శ్రమలు పెట్టినప్పుడు దూరంగా పారిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు పునరుద్ధానం జరిగిందో, పరిశుద్ధాత్మను పొందుకున్నారో, వారు ఎలా మార్చబడ్డారంటే సమాజం ముందే కాదు, అధికారుల ముందు, ప్రధానుల ముందు కూడా ధైర్యముగా పునరుత్థాన సువార్తను ప్రకటిస్తున్నారంట. ఇప్పుడు చెప్పండి, పునరుత్థాన శక్తి మనలో నింపబడిందా? పునరుద్ధాన జీవం మనలో నింపబడిందా? అక్కడ ఎప్పుడైతే పునరుద్ధానం జరిగిందో, పరిశుద్ధాత్ముడు వారిని ఆత్మ చేత వారిని నింపాడో, వారు ధైర్యంగా బోధిస్తున్నారు, ధైర్యంగా అద్భుతాలు చేస్తున్నారు, ధైర్యంగా ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ సమాజం ముందు కూడా బ్రతుకుట క్రీస్తే అని ధైర్యంగా నిలబడి అక్కడ అధికారులు, ప్రధానుల ముందు ధైర్యంగా చెప్తున్నారు, ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములోనే మేము ఈ కార్యాన్ని చేసామని చెప్తున్నారు. కనీసం యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడనే వార్తని ఎంతమందికి మనం పంచాం? సజీవుడైనటువంటి దేవుని ఎంతమందికి పరిచయం చేస్తున్నాం ఈ రోజున? మా పనులు మాకున్నాయండి, చేయాల్సింది మీరండి అంటారు. చూడండి, మొట్టమొదటిది పునరుత్థానం, మన పాపాలు క్షమించబడ్డాయని ఒక నిరీక్షణ తీసుకొస్తే, రెండు, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం మనకి స్వస్థతను అనుగ్రహించడానికి ఆయన తిరిగి లేచాడు. మూడోది ఏంటంటే, ఆ పునరుత్థానము మనకి కూడా నిత్య జీవం ఉందని రుజువు చేయడానికే ఆ పునరుత్థానం అంట. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. ఈరోజు బ్రతుకుతున్నామంటే, ఈరోజు మనం ఈ సహవాసంలో కూడుకున్నామంటే, ఈరోజు ఇంకా ప్రాణంతో మనం ఉన్నామంటే కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన జీవమును బట్టే, ఆయన అనుగ్రహించిన జీవమును బట్టే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ పునరుద్ధాన దినమును వచ్చి ఆ పునరుద్ధాన ప్రభుని ఆరాధించి పునరుద్ధాన శక్తిని పొందాల్సినటువంటి మనము ఈరోజు మన మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాం? పునరుద్ధాన దినములో పునరుద్ధానైన దేవుణ్ణి, పునరుద్ధానపు శక్తిని పొందుకోవడానికి, పునరుద్ధాన జీవన పొందుకోవడానికి ఆయన సన్నిధిలో ఆరాధించాల్సినటువంటి మనము తర్వాత వెళ్దాంలే, మన పనులన్నీ అయిన తర్వాత. ఆయన అంటున్నాడు, నేనే. ఎంతమందికి ఉంటుంది ఆ ధైర్యం చెప్పడం? నేనే. భోజనం చేసి నేనే అనలేదు ఆయన. పునరుద్ధానము నేనే, నేను తప్ప ఇంకెవరు పునరుద్ధానం జరగలా. జీవం ఆయనే. ఈరోజు మనుషులందరూ బ్రతుకుతున్నారంటే జీవం ఆయనే, ఆయన పెట్టిన జీవమును బట్టే. అందుకన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ పొంది నువ్వు చనిపోయావనుకో, ఆయన రెండవ రాకడలో ఖచ్చితంగా మనం పునరుద్ధానం పొందుతామంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన తర్వాత ప్రభు వచ్చేసాడనుకో, నీకు మరణమే ఉండదండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ దేహము మహిమ శరీరముగా మార్చబడి ప్రభుని ఎదుర్కోవడానికి మనం బయలుదేరతామంట. దేవునికి స్తోత్రం.
మరణాన్ని మనం చూడం. ఒకవేళ ఇప్పుడు వరకు కూడా ప్రభునందు ఎవరైతే నిద్రించారో, ప్రభునందు ఎవరైతే మరణించారో వారిని ఏం చేస్తాడంటే ఆ పునరుద్ధానపు శక్తి మరలా వారిని తిరిగి బ్రతికిస్తుందంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాదిరి జీవితమే ఈరోజు మన నిమిత్తము, ఆ పునరుద్ధానము మన నిమిత్తమే. మన జీవితాలకి ఒక పునరుద్ధానం ఉందని నిశ్చయితను మనకి అనుగ్రహిస్తున్నాడు అక్కడ ఆయన. అందుకని అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నారా? ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు ప్రభు. ఒకవేళ నమ్మితే ఆయన దగ్గరికే పరిగెట్టుకొస్తాం. ఒకవేళ మనం నమ్మమనుకోండి, నేను చనిపోయినా బ్రతికిస్తాడో, లేదంటే ఈ లోపల నేను చనిపోక ముందే ఆయన వచ్చేసాడు అనుకో, నాకు మరణం ఉండదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనే మనకి నమ్మకం ఉందనుకోండి, ఆయన దగ్గరికి పరుగులు పెట్టుకుని వస్తాం. ఎక్కడికి వెళ్తున్నాం? పరుగులు పెట్టుకుని. ఆ నమ్మకం లేకే మనం ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఆ పునరుద్ధాన శక్తి మీద విశ్వాసం లేకే మనం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నాం. ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం గని చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్య గలవారమై నెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. యేసుక్రీస్తు ప్రభు మరణము, సమాధి, పునరుత్థానము దేనికి సాదృశ్యం అంటే మన బాప్తిస్మము, మన రక్షణ జీవితానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు ఆయన అంటున్నాడు, చూడండి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో, క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనము కూడా మన ప్రాచీన స్వభావము, మన పాప స్వభావము, మన మరణ స్థితి నుండి మనము కూడా ఏమయ్యామంటే లేపబడ్డామంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పాపం మనల్ని ఏలుబడి చేస్తుందా? పాపము ఆల్రెడీ శిలువ మీద కొట్టేశాడు ప్రభు. మరణం ఏలుబడి చేస్తుందా? మరణపు ముళ్ళను విరిచేశాడు ఆయన. మరణపు తాళపు చెవులు ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయన. అలాగే మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకొని, ఏంటి ఆ నూతన జీవం అంటే పునరుత్థాన జీవము. హల్లెలూయా. పునరుత్థాన జీవం. అది ఏం చేసింది పునరుత్థాన జీవం? ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో మాట్లాడితే వెళ్ళాడే లేదా? ఎంఐ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు భోజనం చేశాడే లేదా? ఆయన రొట్టె విరిచి చేశాడు లేదా? మరలా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు రొట్టెలు ఇచ్చినప్పుడు రొట్టెని తిన్నాడా లేదా ఆయన? ఆ మాటలు ఎంఐ గ్రామాన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు ఎలాగ అనిపించినాయి వాళ్ళకి? వారి హృదయాలు మండాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, శిష్యులు మాట్లాడుకుంటే ఆయన మధ్యలోకి వచ్చేసాడంట. మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ఆయన. పునరుత్థాన శక్తి 40 దినాలు ఆయన పునరుద్ధాన శరీరముతో ఈ లోకంలో అనేక మందికి కనపడ్డాడు ఆయన. ఆ చూచిన వారందరూ కూడా పునరుద్ధాన శక్తిని పొందుకున్నారు. చూచిన వారందరూ కూడా ప్రభు కొండ మీద ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ సుమారుగా ఇంచుమించు 500 మంది ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ప్రభు ఆరోహణం అవడం కనులారా చూస్తున్నారంట. వాళ్ళు ఎవరిని? యేసుక్రీస్తుని, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణాన్ని చూస్తూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అది ప్రత్యక్షత, అది పునరుత్థాన ప్రత్యక్షత. ఈరోజు ఆ పునరుత్థానము చేత మనం ఏం చేయబడ్డామంటే మన ప్రాచీన స్వభావము, మన పాప స్వభావం, మన మరణ స్వభావం అంతా కూడా ఆయన సమాధి చేయబడిందంట. అది అందుకని అంటున్నాడు, చూడండి పైన అంటున్నాడు, మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనము పాతి పెట్టబడ్డాం. హల్లెలూయా.
మన ప్రాచీన స్వభావం, మన మరణ స్వభావం అంతా కూడా ఆయనతో పాతి పెట్టవేయబడింది. ఇప్పుడు పాపం మనల్ని ఏలుబడి చేయదు, శాపాలు మనల్ని ఏలుబడి చేయవు అని అంటున్నాడు. చూడండి, ఆయన మరణం యొక్క సాదృశ్యమైన ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల మనం ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో కలిసి జీవించుంటే, ఆయన సహవాసంలో మనం ఉంటే, ఆయన పునరుద్ధానపు యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. మనం అలా లేమని అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, నా పాపాల మూట ఇంకా నా దగ్గరే ఉందని ఫీల్ అవుతున్నాం. నా పాపాల మూట ఆయన ఆల్రెడీ శిలువ మీద వేస్తాడు అన్నారనుకోండి, ఆయన దగ్గర పరిగెట్టుకొస్తారు. ఎందుకంటే ఆ పునరుద్ధాన జీవను పొందుకోవడానికి, ఆ పునరుద్ధాన శక్తితో నింపబడడానికి ఆయన దగ్గర పరుగులు పెట్టుకుని వస్తాం. అబ్బాయి నా దగ్గరే ఉన్నదండి అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తాం. మనకు ఒక పునరుద్ధానం ఉందని ఆయన రుజువు చేశాడు. మనకి కూడా యేసుక్రీస్తు మాదిరిగా ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానం ఉన్నట్లే మన జీవితాలకు కూడా ప్రభు రాకముందు మనం చనిపోతే గనుక, ప్రభు రాకముందు మనం నిద్రిస్తే గనుక, ఆయన వచ్చినప్పుడు మనం సమాధుల్లో నుండి లేవబడతాం. ఒకవేళ మనం బ్రతికుండగానే గనుక ఆయన వస్తే గనుక మన మహిమ శరీరముతో ఎత్తబడతాం. హల్లెలూయా. అది పునరుద్ధానం మనకి రుజువు పరిచింది. పునరుద్ధానం మనకి నిరీక్షణ ఇస్తుంది. పునరుద్ధానం మనకు ఒక నిశ్చయితను మనకిస్తూ ఉంది. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. 4వ విషయం ఏంటంటే, ఆ పునరుద్ధానం ద్వారా అనంట యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడంట. మన కోసం విజ్ఞాపన చేయడానికే ఆయన పునరుద్ధానుడు అయ్యాడంట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. పాస్టర్ గారు చేసే ప్రార్థన కంటే యేసయ్యే ప్రార్థన చేస్తాడంటే మన దగ్గర, మన కోసం తండ్రి దగ్గర యేసయ్యే ప్రార్థన చేస్తాడంటే మనం ఎలా ఉండాలా అమ్మా? మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడంట. నా కోసం యేసయ్య మరణాన్ని పొంది సమాధి చేయబడి మరణాన్ని జయించిన మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర నా కోసం మొరపెడుతున్నాడంట. చూపిస్తాను రండి. రోమపత్రిక 8:34 శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. హల్లెలూయా. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడంట. ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం ప్రార్థన చేయకపోవచ్చు, ఇక్కడ మనకు ప్రార్థన చేసి అంత ఖాళీ ఉండకపోవచ్చు, యేసయ్యతో సహవాసం చేసి అంత ఖాళీ మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం బిజీ కదా, సో బిజీ పర్సన్స్ మనం కదా. ఒక్కసారి మీ హృదయాల మీద చేసుకుని ఈరోజు ఉదయం లేచిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి నేను ఇలాగ ఆరాధించాలని ఎంతమంది ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వచ్చారు? మొదటి ప్రాధాన్యత ఈరోజు నేను ప్రభుకే ఇచ్చానన్న వాళ్ళు ఒకసారి చేయొద్దన్నా. కానీ నా యేసయ్య, నేను ఆరాధిస్తున్న యేసయ్య నా పాప శాప మరణ వ్యాధులన్నిటిని కూడా ఆయన శిలువ మీద వేసి, ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని పొంది చనిపోయి సమాధిలో 3 దినాలు ఉండి 3వ దినాన పునరుద్ధానుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచి 40 దినాలు భూమి మీద అనేక మందికి కనపడే అనేక సూచక్రియలు జరిగించి ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే నా కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. నా కోసం విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుద్ధానుడిగా తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరిని బట్టి అంటే నన్ను బట్టి. ఓ మాట్లాడి ఇదని చెప్తారా? ఇప్పుడు మన పితరులు చనిపోయారు కదా, మన పితరుల దగ్గరికి మనం వెళ్తున్నాం కదా, వాళ్ళ సమాధిలో ఉన్నారనుకుంటున్నారా, దేవుని దగ్గర ఉన్నారనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి అమ్మా. మరి ఎక్కడ వెతుకుతున్నారు మీరు? ఎక్కడ పళ్ళు ఎడుతున్నారు?
ఎక్కడ కేకులు పెడుతున్నారు? ఎవరికి పెడుతున్నారు చెప్పండి? అంటే మీ విశ్వాసం ఏంటంటే వాళ్ళు ఇక్కడే ఉండిపోవాలి అని కసితోడు చేస్తున్నట్టుంది. దేవుడి దగ్గరికి వెళ్ళారని నమ్మకం లేదు. వీళ్ళు అలాగే వెళ్ళారు. ఏసైనా ఎక్కడ పెట్టామనుకున్నారు? వీళ్ళు సమాధిలో పెట్టామనుకుని మొత్తం తల్లి అయిన మరియా వీళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారు. వెళ్ళినప్పటికి ఏమైంది? ఆయన పునరుద్ధరణ అయిపోయాడు. మనమేనా తెలుసా? ఇంతకాలం ఈ శరీరానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము ఆరోగ్య నిమిత్తం, ఇంతకాలం ఈ శరీరానికి ఎన్ని లక్షలు పెట్టి బట్టలు కొన్నాము, రకరకాల బట్టలు, ఇంతకాలం ఈ శరీరానికి ఎన్ని పెర్ఫ్యూమ్లు పూసాం, ఎన్ని స్నోలు పూసాం, ఎన్ని క్రీములు పోసాం. చచ్చిపోయింది, అది కూడా దీన్ని భద్రంగా ఉంచాలి కాబట్టి ప్రతి సంవత్సరం వెళ్ళి దానికి ఫుడ్ పెడతాను కానీ వెళ్తున్నాం మనం. ఎందుకు? వాళ్ళు అక్కడే ఉంటారండి. మన అక్కడే ఉంటారంటారా? అక్కడే ఉంటారా? 3 దినాలు దాటిన తర్వాత బాడీ మెడికల్ నాలెడ్జ్ ప్రకారం పురుగు పడటం ప్రారంభిస్తుంది. నెల దాటినప్పుడు రూపురేఖలు ఉండవు. కానీ మనం ఏం చేస్తాం? ప్రతి సంవత్సరం వెళ్ళి. కానీ యేసుక్రీస్తు ప్రభు అంట నా నిమిత్తము పునరుద్ధానుడయ్యి తండ్రి కుడి పార్శ్వన కూర్చునైనా నా నిమిత్తమైన తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకో చోటు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. ఆ యాజకులు మరణము పొందుడచ్చే ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడయ్యాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, నేడు పాస్టర్లు ఉన్నారు. వీళ్ళంతవరకు అంటే బతికున్నంత వరకునే ఇక్కడ దేవుడి దగ్గర విజ్ఞాపన చేయడం, బతికున్నంత వరకునే ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలను కోసమని ప్రార్థన చేయడం. కానీ తండ్రి దగ్గర, తండ్రి కుడిపార్శ్వన ఆయన రొమ్మున ఆనుకున్నవాడు ఉన్నాడు చూడండి, ఆయన నిరంతరము కూడా ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తూనే ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన నిమిత్తం ప్రార్థించే వారిలో ప్రథముడు ఎవరంట? హల్లెలూయా. ఎప్పుడు జరిగిందంటే పునరుత్థానము తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసీనుడయ్యి మన నిమిత్తం ప్రార్థన చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన పేతురు చాలా తొందరపాటు కలిగినవాడు. పేతురు విషయంలో ప్రభు అంటాడు, లూకాసు 23వ అధ్యాయంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పెట్టి గోధుమల వలె చెల్లించుటకు మిమ్మల్ని కోరాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. పేతురుతో ప్రభు అంటున్నాడు, పేతురు ప్రతి దానికి అడ్డంగా వస్తూ ఉంటాడు. పేతురు తొందరపాటు ఎక్కువ. దాని విషయంలో అంటున్నాడు, ఇదిగో సీమోను, మిమ్మల్ని అపవాదిగాడు సాతాను ఏం చేయాలంటే జల్లిడి పట్టి మిమ్మల్ని తప్పించాలని చూస్తున్నాడు. కానీ నేనేం చేస్తున్నానంటే మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ విశ్వాసము, మీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము నేను మేము కోసం వేడుకొన్నాను, మీకోసం ప్రార్థిస్తున్నాను. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అన్న మాట ఇది. కానీ ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినాల తర్వాత ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడిగా ఉండి మన నిమిత్తము నిరంతరము కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడంట. ఆయన 5వది, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము ఈ నశించిపోతున్న ఈ మర్త్యమైన ఈ పాప శరీరానికి బదులుగా ఆయన అమర్త్యమైన అనగా పరిశుద్ధమైన శరీరానికి ఆయన పునరుత్థానుడయ్యాడంట. దేవునికి స్తోత్రం.
ఈ పాప శరీరము, ఈ శాప శరీరము, ఈ మరణకరమైన శరీరమును తీసివేసి పరిశుద్ధమైన, పవిత్రమైన, నిత్య జీవానికి అర్హత కలిగేటట్టు చేయడానికి ఆయన పునరుత్థానుడు అయ్యాడంట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుంచి త్వరగా చూద్దాం. ఈ పునరుద్ధానం మన జీవితాలకు ఏం తీసుకొస్తుంది అంటే, ఒకవేళ మనం అందరం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఈ క్షయమైనటువంటి శరీరం అంట అక్షయతను తీసుకొస్తుందంట. హల్లెలూయా. ఈ క్షయమైన శరీరము అక్షయతగా మార్చబడుతుంది. 2 ఘనహీనమైనది మహిమగల శరీరముగా మార్చబడుతుందంట. బలహీనమైనదిగా విత్తబడి అంటే ఇది బలమైనదిగా మార్చబడుతుంది. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుందంట. దేవుని స్తోత్రం. మొదటి మానవుడు, మొదటి నరుడు ఆదాము ద్వారా మట్టి నుండి తీయబడ్డాడు. కానీ కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు ఆత్మ సంబంధిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనల్ని ఎలాగుండాలనుకుంటున్నాడంటే ఆత్మ సంబంధిగానే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాం, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా స్వీకరించాం. కానీ మనం ఎలాగ ఉంటున్నామంటే మొదటి ఆదాము పోలికలోనే ఉండిపోతున్నాం. కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధి అయినటువంటి మనిషి. అందుకని చివరంటున్నాడు చూడండి, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. కానీ మనం పరలోక సంబంధులుగా ఉంటున్నామా, భూలోక సంబంధులుగా ఉంటున్నామా? చూడండి, అదే 53వ వచనంలో అంటాడు, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించి మనము కూడా పునరుత్థానపు శక్తి చేత అక్షయతను ధరించుకొని మహిమగల శరీరముతో మనము తిరిగి లేవడానికే క్రీస్తు మాదిరికరంగా ప్రథమ ఫలముగా ఆయన మొట్టమొదటిగా పునరుద్ధానుడయ్యాడంట. ఆయన క్రీస్తు పునరుద్ధానం చూస్తే మనకి ఏం గుర్తుకు రావాలంటే, నా జీవితం కూడా అలా పునరుద్ధానమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను అనేది గుర్తుకు రావాలా. మనందరి ఆశ ఒకటే పరలోకం, మనందరి ఆశ ఒకటే నిత్య జీవం. ఇప్పుడు నిత్య జీవం ఇచ్చివాడు ఎవరో? మరి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనం వస్తామా, లోక సంబంధంగా భూ సంబంధంగా ఉంటామా? తీసుకెళ్ళివాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి 3 పదాలు వాడబడతాయి. 2 తిరగలు విసురుతూ ఉంటారంట. 2 తిరగలు విసురుతారు. 2 ఎత్తబడ్డారా? ఒకళ్ళు ఎత్తబడ్డారో, ఒకళ్ళు విడువబడ్డారు. 2 పొలంలో పని చేస్తూ ఉంటారంట. 2 పొలంలో పని చేస్తున్నప్పుడు 2 ఎత్తబడ్డారా, ఒకళ్ళు ఎత్తబడ్డారా? అమ్మా, 2 బెడ్ మీద పడుకుని ఉన్నారంట. పడుకున్నప్పుడు 2 ఎత్తబడ్డారా, ఒకళ్ళు ఎత్తబడ్డారా? దాని అర్థమేంటి చెప్పమంటారా? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షం చెప్తున్నాడు. 2 ఇసురుతున్నారంటే ఎవరు ఇసురుతారు చెప్పండి? అయితే అక్క చెల్లి అవ్వాలి, లేదా ఫ్రెండ్స్ అవ్వాలి. అంతేనా? అక్క చెల్లి, చెల్లి అక్క, లేదా ఫ్రెండ్స్ అవ్వాలి. ఇప్పుడు అక్క చెల్లి పక్కన పెడదాం, ఫ్రెండ్స్ అనుకుందాం. సరదా మాటలు చెప్పుకుంటూ ఊరి మీద విషయాలన్నీ చెప్పుకుంటూ విసురుతూ ఉంటారు. ఎందుకు సేపురా విసురుతామని అంటారు కదా. వీళ్ళ విషయాలు ఎక్కడెక్కడెక్కడెక్కడో మొత్తం పాకిస్తాన్ దాటేస్తాం మనం ఆ విషయాలు మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే పొద్దున్న కానించి రాత్రి వరకు ఊరి మీద ముచ్చట్లన్నీ చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎంతమంది ఎత్తబడుతున్నారో మనం ఏం చేద్దాం తెలుసా? ఫ్రెండ్ వస్తేనే చచ్చికొస్తామంటాం మనం. హలో, అక్కడి నుంచి రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చి ఫ్రెండ్ రెడీ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తాం మనం. ఇప్పుడు చెప్పండి, 2 ఎత్తబడుతున్నారా, ఒకళ్ళు ఎత్తబడుతున్నారా? ఇప్పుడు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళినప్పుడు ఆ పనికి పిలుచుకుంటారు. ఎవరెవరు పిలుచుకుంటారో అమ్మా? ఫ్రెండ్సే పిలుచుకుంటారు. ఫ్రెండ్స్ పిలుచుకుంటారు. ఆ ఫ్రెండ్స్ 2లో 2 ఎత్తబడుతున్నారా, ఒకళ్ళే ఎత్తబడుతున్నారు. అబ్బాయి, నా ఫ్రెండ్ రెడీ అయ్యడో లేదో కనుక్కుని అప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వస్తా. 2 ఎత్తబడుతున్నారా, ఒకళ్ళే ఎత్తబడుతున్నారా? ఇప్పుడు బెడ్ మీద పడుకున్నారు. మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకోవచ్చు, లేదంటే తండ్రి కొడుకు అనుకోవచ్చు, తల్లి కూతురు అనుకోవచ్చు, లేదా అక్క చెల్లెలు అనుకోవచ్చు. ఎలాగనుకున్నా ఒక కుటుంబ సందర్భం అది.
ఇప్పుడు భార్యాభర్తలు అనుకుందాం ఉదాహరణ. భార్యాభర్తల్లో ఇద్దరు ఎత్తబడుతున్నారా? ఎందుకు? వీళ్ళిద్దరు కలిసి ప్రార్థించలేని స్థితిలో ఉన్నాం. ఈ రోజున కలిసి ప్రార్థించలేని స్థితిలో ఉన్నాం కదా. వీళ్ళిద్దరిలో ఎంతమంది ఎత్తబడుతున్నారు? హల్లెలూయా. అర్థమైందా? ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ఆత్మీయ స్థితి వాళ్ళదే. మా నాన్న రమ్మన్నాడు, మా అమ్మ రమ్మంది, ఈవేళ మా నాన్న వెళ్ళొద్దు అన్నాడు, మా అమ్మ వెళ్ళొద్దు అంది, కాబట్టి నేను చర్చికి వెళ్ళను, నేను పనికి వెళ్తాను. రేపు వద్దన మీ నాన్న తీసుకెళ్ళడు అక్కడికి, మీ అమ్మ తీసుకెళ్ళదు అక్కడికి. ఇక్కడ అంటున్నాడు చూడండి 48వ వచనం, మంటి నుండి పుట్టిన వాడే, మంటి నుండి పుట్టిన వారును అట్టివాడే. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళలో, దేవుని నిర్లక్ష్య పెట్టే వాళ్ళలో. కానీ చూడండి, పరలోక సంబంధి అని ఎట్టివాడు, పరలోక సంబంధులు నట్టువారే. మనం ఒకవేళ భూ సంబంధంగా మంటి నుండి పుట్టిన వారమైతే కనుక ఆ మట్టి నిమిత్తము, ఆ దేవుని పని నిమిత్తం కాకుండా లోక సంబంధంగా పరుగులు పెడతా ఉంటాం. పరలోక సంబంధం అయితే కనుక దేవుని కోసం పరలోక సంబంధమైన పునరుద్ధానుడైనటువంటి ప్రభును మహిమపరచడానికి పరిగెడతాం మనం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్టివారో? అప్పుడు మనం ఏమవుతామంటే క్షయితను అక్షయతను ధరించుకొని మధ్యమైనది అమధ్యముగా మార్చబడి ప్రభు దగ్గరికి మనము కొనుక్కోబడతామంట. హల్లెలూయా. ఆ పునరుద్ధానం ఉందని రుజువు చేయడానికి ప్రభువు ఈ లోకమునకు వచ్చాడు. చూడండి, మనకి ఇంకో ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే అదే 54వ వచనం కానీ చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మధ్యముగా ఉన్నవారు అమర్త్యంగా మార్చబడతామో, క్షయముగా ఉన్నవారు అక్షయంగా మార్చబడతామో, మనం దేని మీద విజయం పొందుకుంటామంటే మరణం మీద విజయం పొందుతామంటాం. మనం క్షయిత అక్షయతను ధరించుకున్నప్పుడు, మధ్యమైనది అమర్త్యంగా మార్చుకున్నప్పుడు మన దేహం ఏమవుతుందంటే మరణం మీద విజయమును పొందుకుంటామంట. అప్పుడు అంటామంట చూడండి, మనం 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్ర పాపం మనల్ని ఏలుబడి చేయట్లే. ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర పాపం శిలువ మీద కొట్టివేయబడింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఆ విజయం వచ్చింది మనకి. దేనిని బట్టి? పునరుద్ధాన జీవమును బట్టి. ఆ పునరుద్ధాన జీవనం బట్టి మనకు విజయం వచ్చింది. చూడండి, ఇంకా త్వరగా నేను వెళ్తాను. పునరుద్ధానం మనకేం తీసుకొచ్చిందంటే దుఃఖ నివారణను కలగజేసిందంట. దుఃఖ నివారణను కలగజేసింది మన జీవితాల్లో. ఆ దుఃఖ పరిస్థితులను చెరిపేసిందంటే పునరుద్ధానం. చూడండి, 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా. ఆగండి ఒకసారి. యేసు మృతి పొంది తిరిగి లేచినని ఎంతమంది నమ్ముతున్నాం? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిలో దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా మనము ఆయన సన్నిధికి చేరము. చూడండి, మనం ఒకవేళ చనిపోయిన వారిని గూర్చి లేదా మన మరణమును గూర్చి మనం దుఃఖించే స్థితిలో ఉంటే కనుక మనకు నిరీక్షణ రావాలా. ఏంటనంటే అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము. మనం ఇతరుల వల్లే దుఃఖించకుండా ఏం చేయాలంటే యేసుక్రీస్తు చనిపోయి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగానే మనము కూడా లేస్తామని ఒక నిరీక్షణ, మన పితరులు కూడా లేస్తారని ఒక నిరీక్షణ, మనము వారు కలుసుకుంటామనే ఒక నిశ్చయిత మనకు రావాలా. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళ గురించి ఆడవడం కాదంట, చనిపోయిన వాళ్ళ గురించి ఆడవద్దు అంటున్నాడు. దుఃఖ నివారణ, పునరుద్ధానం ఏం చేసిందంటే మన జీవితాల్లో దుఃఖ నివారణను తీసుకొచ్చింది. పునరుద్ధానము మన జీవితాలకి ఏం చేసిందంటే మనకి కూడా ఒక పునరుద్ధాన నిశ్చేతనిచ్చింది. అదే అంటున్నాడు ఇక్కడ మనం చదివాం కదా 14వ వచనంలో,
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిలో కూడా ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చాను. హల్లెలూయా. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే చనిపోబోతున్నామో, మనకు నిరీక్షణ ఏంటంటే యేసు రాకముందు మనం చనిపోయామనుకోండి, ఆయనతో పాటు కూడా మనం వస్తామంట కిందకి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? అమ్మా, క్రీస్తుతో పాటు ఉన్నారు. మనం ఎక్కడ వెతుకుతున్నాం? క్రీస్తుతో పాటు కూడా ఆయన తీసుకొస్తాడంట. మన నమ్మకం ఏంటంటే మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళరండి, మరి ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారండి. మన నమ్మకం అది, మన విశ్వాసం అది. ఆయన అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారిని వెంటబెట్టుకొని వచ్చును. మనం చాలాసార్లు ఒక పొరపాటు చేస్తున్నాం. మన వాళ్ళు ఇంకెవరైతే రక్షణ పొందలేదో వాళ్ళకి చెప్పాలి ఈ సువార్త. మనం చెప్పం. ఎందుకు? మనతో పాటు అక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకురా బాబు అనుకుంటాం మనం కదా. క్రీస్తునందు మృతులైతే కనుక మరలా బ్రతుకుతావు. క్రీస్తునందు మృతులైతే కనుక ఆ రెండో మరణం నుండి తప్పించబడతావు. క్రీస్తునందు మృతులైతే కనుక ఆ నరకము నుండి, నిత్యాగ్ని నుండి తప్పించబడతావు. ఈ సువార్తను మనం ప్రకటించాలా. మన ఇంట్లో వాళ్ళకే కాదు, మన స్నేహితులకి, మన బంధువులకి, ఇంకా రక్షింపబడిన వారికి ఇదే నిశ్చేత. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ఏం చూపిస్తుందంటే ఒక జీవితం ఉంది, నిత్య జీవం ఉంది, ఆ నిత్య రాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యంలో ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా మహిమ శరీరంతో వెళ్తాం. చనిపోయిన వారు మరలా తిరిగి లేపబడతారు. మనము వారు కలుసుకుంటాం. మనం అందరం కలిపి ప్రభు సింహాసనం ముందు ఆయన్ని ఆరాధించే వారికి ఉంటాం. ఈ సువార్తను మనం చెప్పాలా. మనం ఏం చేస్తాంటే నా వరకు నేను రక్షణ పొందానా లేదా, నా వరకు నేను బ్రతికేస్తున్నానా లేదా, నా వరకు నేను బాప్తీసం తీసేసుకుని తర్వాత ఇష్టానుసారంగా ఉన్నానా లేదా, ఇది మనం చేస్తున్న పని. కానీ అంటున్నాడు, క్రీస్తునందు మృతులైన వారంట ఆయనతో పాటు వస్తారంట. క్రీస్తునందు మృతి పొందిన వారు, రక్షణ పొందకుండా మృతి పొందిన వారు మరలా ఇంకో సువార్త ఉంటుంది. ఇది కూడా చెప్పే బోధలు వచ్చినాయి. ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినంట మరలా ఇంకో సువార్త ఉంటుందంట. ఆ సువార్తలో రక్షింపబడిన వారిని అంట ప్రభు తీసుకెళ్ళిపోతాడంట. ఇంకో సువార్త ఉండదు, ఇదే సువార్త. ఒకవేళ ఇక్కడ రక్షణ పొందకుండా వెళ్ళిన వాళ్ళకి ఏంటి తెలుసా? తీర్పు దగ్గరికి వస్తారో, తీర్పు దగ్గరికి వస్తారో, వాడి దగ్గర రక్షణ బోర్డు ఉండదో, జీవగ్రంథం వాళ్ళ పేరు ఉండదో, వెళ్ళిపో, నీ మార్గం అదే డైరెక్ట్. ఇంకా నీ లెక్కలు చూడవసలే, ఒకటే లెక్క నీకు. మనం చెప్పాలి సువార్త. ఆ సువార్త భారాన్ని మనం మోయాలి. పునరుద్ధాన పండుగలు చేసేసుకోవడం కాదు. ఆ పునరుద్ధానం జరిగిన తర్వాత శిష్యులు గొప్ప యోధులుగా మార్చబడ్డారు. పునరుద్ధానం జరిగిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రపంచాన్ని మార్చారండి వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల జనాభాలో 650 కోట్ల జనాభా క్రీస్తుని విశ్వసిస్తుందంటే ఆనాడు ఆదిమ అపోస్తులు వేసినటువంటి పునాదే. ఈరోజు సువార్త లేదు, వెళ్ళిపోతున్నాం దగ్గరికి. సువార్త ప్రకటించిన దినాలు వస్తున్నాయి, సువార్త అందని, వాక్యం అందని దినాలు వస్తున్నాయి. ఈ దినాలు వచ్చినాయి అంటే ప్రభు దిగొచ్చే సమయం అని అర్థం. ఇంకా ప్రకటనకి సమయం లేదు. ఇయే చివరి దినాలు, ఇయే చివరి గడియలు. పునరుద్ధానం పండుగలు చేసుకోవడం కానీ పునరుద్ధానం అంటే ఏంటో తెలియని అంత భక్తులు ఉన్నారు ఈ రోజున క్రైస్తవ సంఘం. ఈస్టర్ పండుగని చేసేస్తున్నారు అంతే, దాని అర్థం కూడా తెలియకుండా. ఈ పునరుద్ధాన పండుగ యేసుక్రీస్తు మృతుడిగా తిరిగి సజీవుడిగా తిరిగి లేచి ఆ పునరుద్ధాన శక్తిని, ఆ పునరుద్ధాన జీవాన్ని నింపడమే కాదు, ఇన్ని ప్రయోజనాలు మనకు అనుగ్రహించాడు ఆయన. కాబట్టి ప్రభు నందు మృతునందునటువంటి మృతులను ఆయన తీసుకుని వస్తాడు. ఒకవేళ మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఇప్పుడే ప్రభు వస్తే రక్షింపబడినటువంటి మనమందరం కూడా మహిమ శరీరముతో అక్షయతను ధరించుకొని అమర్త్యముగా మార్చబడి మనం ఎత్తబడతామంట. మనం చూడండి, చివరిగా ఈ పునరుత్థానం మనం ఏం చేసిందంటే, ఆ పునరుద్ధానం మనకి మహిమాన్విత శరీరాన్ని మనకు అనుగ్రహిస్తుందని రుజువు పరిచిందంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది? రేషన్ కార్డు, పరలోక కార్డు, హెవెన్ కార్డు.
హెవెన్ కార్డ్. మరి ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే ఉద్యోగాలు వస్తాయో, లేదా బియ్యం వస్తాయో, రేషన్ వస్తుందో, రేషన్ కార్డు ఉంటే రేషన్ వస్తుందో, స్కాలర్షిప్లు వస్తాయో వీటికి. మరి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలి మనం. అక్కడ సిటిజన్షిప్ ఏంటో తెలిసి ఇక్కడే తీసుకోవాలి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నా పేరు నమోదు చేయించుకుంటానంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పేరు నమోదు చేయించుకుంటానంటే కుదరదు. ఇక్కడ నమోదు చేయబడిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుంటేనే విదేశాలకు వెళ్తున్నామా అమ్మా? ఇక్కడ పాస్పోర్ట్ తీసుకోవాలి. ఆ పాస్పోర్ట్ యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాస్టర్ గారు అందిస్తారు ఇక్కడ. హల్లెలూయా. ఎప్పుడంటే ఈ సువార్తను విన్నప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు విని గ్రహించుకుని దాని ప్రకారం నిశ్చయించుకుని ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళడానికి మన పౌరస్థితి అక్కడని మనకి అక్కడ సిటిజన్షిప్ కార్డు వస్తుంది మనకి. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు పౌలు గారు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కనిపెట్టుకున్నాడు. ఎందుకు కనిపెట్టుకున్నాడు అంటే సమస్తమును తనకు లోపరచుకొన చాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపకముగా మార్చుతాడంట ఆయన. హల్లెలూయా. అంటే ఆయన సమస్తం మీద అధికారి, సమస్తము కూడా ఆయనకు లోబరుచుకున్న శక్తిని బట్టి ఆయన ఏ మహిమ శరీరం అయితే కలిగి ఉన్నాడో మనల్ని కూడా మహిమ శరీరంలోకి మార్చంట ఆయన తండ్రి దగ్గర తీసుకెళ్తాడంట మనల్ని. హల్లెలూయా. ఆ మహిమాన్విత శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి పునరుత్థానుడయ్యాడు. 8 విషయాలు చెప్పాను నేను. పునరుత్థానము ఇన్ని ప్రయోజనాలు ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే. పునరుత్థానం ఏదో మన పండగలు చేసుకోవడానికి వచ్చింది కాదు. పునరుత్థానం అంటే శిలువ ధ్యానాలు చేసుకుని చనిపోయి సమాధి చేయబడి 4వ దినాన్ని 3వ దినాలు లేచిపోయాడండి అని చెప్పుకోవడానికి కాదు. ఈ పునరుత్థానము మన జీవితంలోనికి అన్ని నిశ్చయతలను తీసుకొచ్చింది, అన్ని నిరీక్షణలు మనకు తీసుకొచ్చింది, అన్ని నిర్ధారణలు మనకు తీసుకొచ్చింది. వీటిని నమ్మి, వీటిని విశ్వసించి, వాటికి లోబడి మనం జీవించగలిగితే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశములకు వచ్చినప్పుడు మనము మహిమ శరీరమును ధరించుకుని ఎత్తబడి ఆయనతో పాటు తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి ఆయన కృప చూపుతాడు. అలా కాదండి, నాకు లోకంలో ఉన్నాను చాలు, ఈ బ్రతుకు చాలు, ఈ జీవితం చాలు, నేనేదో కష్టపడి బతికేస్తానండి అంటే గనుక నీకు సిద్ధపాటు లేకపోతే ఆయన వచ్చినప్పుడు విడవబడతావు. ఆ విడవబడే గుంపులో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎత్తబడే గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు పునరుద్ధానమైనది, ఒక్కరైనా నశించిపోవడానికి ఇష్టం లేదు. అందుచేతన మనకు నిశ్చేతనిచ్చాడు. మన పాపాలను బట్టి ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తమును, శరీరమును, ప్రాణమును బట్టి మన పాపాలన్నీ కూడా శిలువ మీద కొట్టబడి మనకు అనుగ్రహించినటువంటి ఆ పునరుద్ధాన జీవం ద్వారా మనం మహిమ శరీరమును ధరించుకొని తండ్రి రాజ్యములో నిత్యము కూడా మనం జీవించాలని ఒక ఉన్నతమైన ఆలోచన బట్టి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణభూములను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మనకు ఒక నిర్ణయాన్ని, నిశ్చయితను మనకి అనుగ్రహించాడు. ఈ నిశ్చయితలో మనం ఎదురు చూడగలిగితే, ఈ నిరీక్షణతో మనం ఎదురు చూడగలిగితే ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఎత్తబడే జాబితాలో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇంతవరకు నీ మాటలను బట్టి తండ్రి, పునరుత్థానం మనలో తీసుకొచ్చిన ఆ నిశ్చయతను బట్టి నీ కొందనాలు తండ్రి. మా కోసం కలువరి శిలువలో నీ ప్రాణమును అర్పించిన వాడా, సమాధి చేయబడి 3వ దినాన మరణపు ముళ్ళును విరిచి ఆ మరణం పైన మాకును విజయమును అనుగ్రహించిన వాడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుద్ధాన జీవంతో మేము నింపబడ్డానికి, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలముతో మేము నింపబడి నీ పునరుద్ధానపు దినములో తండ్రి ప్రతి వారమును కూడా తండ్రి నీ సన్నిధిలో నేను స్తుతించే కృప, ఆరాధించే కృప మా అందరికీ నీ దయచేసి నీ శక్తిని పొందుకునే కృప దయచేయమని పరిశుద్ధాత్మదేవ ఈ విన్న మాటలు తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నీ సహాయం దయచేయమని. నన్ను ఈ మాటలు వీరి హృదయాల్లో ఫలింపు తీసుకొచ్చి
నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండే కృప దయచేసి మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.